కాలములు నాయన చివరి గడియలు ప్రవేశిస్తూ తండ్రి నీకు స్తోత్రమయ్యా. గడిచిన దినములు తండ్రి విశ్వాసముతో ప్రార్థించలేకపోయాం. ఈ యొక్క వారం రోజుల పాటు ఈ యొక్క రక్షణ గడియలోనైన తండ్రి మా కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మా గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. గ్రామం గురించి వేడుకొంటూ ఉన్నాం. అనేకమైన క్రియల ద్వారా, అపవాది క్రియల ద్వారా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద కోపం, అసూయ, లోకంలో జీవిస్తున్న మమ్మల్ని తండ్రి ఈ యొక్క శక్తి ద్వారా, ఈ యొక్క వాక్ ద్వారా, నీ యొక్క మాట ద్వారా, అనేకమైనటువంటి నీ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని పవిత్రంగా చేయమని వేడుకొస్తున్నా. యేసయ్యా, ఈ యొక్క గుండెలో తండ్రి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టములు ఉంటాయి ప్రభువా. చెప్పుకునే విధములైనటువంటి బాధల ద్వారా కృంగిపోయి తల వస్తూ ఆ కుటుంబాన్ని యార్చుకుంటూ ఉన్నాం నాయన. అయ్యా, మాకు శక్తి సరిపోవడం లేదు, ఎవరు వసగడం లేదు. కన్నవారే మమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారు, ఆయన వారే మమ్మల్ని అహింసలు చేస్తూ ఉన్నారు ప్రభువా. మమ్మల్ని బాధలు పెడుతూ ఉన్నారు, ఎవరు చెప్పుకోలేని విధముగా. అయ్యా, ఈ యొక్క పాపవాది క్రియలు మమ్మలను ముంచులేపుతూ ఉన్నాయి, ఈ యొక్క మంత్రశక్తులు మమ్మలను ధీరమైన స్థితిలో చేస్తూ ఉన్నాయి. ఆ క్రియల ద్వారా, సమస్యల ద్వారా తండ్రి దేవాలయానికి దూరం అయిపోతున్నా, ప్రార్థనకు దూరం అయిపోతున్నాం తండ్రి.
దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు. ఇప్పుడు వాక్యం ఎవరి హృదయాల్లో వ్యక్తపడుతుంది. బ్రదర్ వాక్యాన్ని, దైవ సందేశాన్ని మనతో పంచుకుంటారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఆలకిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. బాగున్నారు అందరు? ఎవరు నవ్వుతలేరు? హల్లెలూయా. రెండు చేతులు తెచ్చిన వాళ్ళందరూ కూడా పైకి లేపి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పైన ఏ వాక్యం ఉందండి? చదవండి ఒకసారి. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ పండుకుంటారా? పొద్దంతా పని చేస్తారు కదా. యేసుప్రభు కూడా అంటున్నాడు, భారము చే అలసి సొలసి ఉన్నారా జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. అంటే వాక్యం చెప్పినప్పుడు పండుకోవాలా? మరి పండుకోవాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తపస్సు కాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? ఎన్ని రోజులు ఉంటాయి తపస్సు కాలం? 40 రోజులు ఉంటాయి. మరి ఈ యొక్క 40 రోజులు మనము శిలువ ఆరాధన చేస్తాము, యేసు ప్రభు యొక్క పాటలను ధ్యానించుకుంటాము. మరి యేసు ప్రభుని వెంబడించడం ద్వారా లేదా ఆ యొక్క శిలువను మనము ఆరాధించడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా వచ్చే ఫలాలను గురించి మనము ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఈ యొక్క యేసు ప్రభు యొక్క శిలువను వెంబడిస్తే మనం ఈరోజు 5 యొక్క అంశాలను ధ్యానించుకుందాం. అంటే శిలువను మనము వెంబడిస్తే మనకు వచ్చే ఫలాలు, శిలువ ఫలాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా కీర్తనలు 145వ కీర్తనలు 1వ వచనము చదవండి. ఎవరైనా బైబిల్ తెచ్చారు? ఎవరైనా? ఎంతమంది బైబిల్ తెచ్చారు? బైబిల్ ఎంతమంది తెచ్చారు? చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. 145వ కీర్తన 14వ వచనం. ఎవరికి చదవడం రాదా? చదవండి. 45 145 14వ వచనం చదివే వాళ్ళు మైక్ తీసు. ఎవరు చదువుతారు? ఆయన పడిపోయిన వారిని లేవనెత్తెను. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తెను. కృంగిపోయిన వారిని పైకి లేపును. కృంగిపోయిన వారిని పైకి లేతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను వెంబడించడం ద్వారా మొదటిగా వచ్చేది ఏంటంటే ఆయన మనను పైకి లేపుతాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తును. ఎందుకంటే మనం మన యొక్క అనుదిన జీవితంలో ఎన్నో అంశాలతోటి మనం కృంగిపోతున్నాం, ఎన్నో బాధలతోటి కష్టాలతోటి మనం కృంగిపోతుంటాం. మరి ఆ యొక్క సిలువను మనము ఆరాధించడం ద్వారా, ఆ యొక్క సిలువ దేవుడు చూపిన మార్గంలో నడచడం ద్వారా మొదటగా మనకి దేవుడు ఏం చేస్తాడంటే మనలను కృంగిపోయిన వారికి లేవనెత్తునని దేవుడి యొక్క వాక్యం పలుకుతుంది. అదేవిధంగా కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనం కూడా చూసినట్టయితే అక్కడ కూడా దేవుడు మనల్ని లేవనెత్తునని వాక్యం పలుకుతుంది. ఒకసారి 18వ అధ్యాయం కీర్తనలు 18 2వ వచనము. ప్రభు నాకు శిలాకోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి
రక్షించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో ఆపదలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా వస్తాయి. కానీ ఆ దేవుడిని వెంబడించడం ద్వారా మనకి ఏం జరుగుతుంది? మనల్ని ఆపదల నుండి రక్షిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే విధంగా మనం యోహాను సువార్తల 12:32లో చూసినట్లయితే యేసు ప్రభు యొక్క శిలువ పైకెత్తినప్పుడు మనం ఆయన వంకకు చూస్తామట. అంటే దేవుడు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. మనం ఆయన వైపు ఆకర్షించినప్పుడు మనలను ఆయన మన బంధకాల నుండి ఆయన విడిపించును, మనను పైకి లేపును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు గారు చూశారు. పేతురు గారు కూడా ఏమన్నాడు? నేను కూడా నీటి మీద నడుస్తా అని దేవుణ్ణి అడిగాడు. అడిగినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? సరే, నువ్వు కూడా నడువు, నా లెక్క నువ్వు కూడా నడవచ్చు అని చెప్పేసి పేతురు గారిని కూడా నీటి మీద నడిపిస్తూ ఉన్నాడు. పేతురు కూడా మంచిగా నడిచాడు, 2-3 అడుగులు వేశాడు. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? విశ్వాసం కోల్పోయి నీటిలో మునుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ప్రశ్న, పేతురుకి ఈత రాదా? పేతురుకి ఈత వచ్చా రాదా? వస్తుంది. ఎందుకు వస్తుందా రాదా చెప్పండి? వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆయన చేపలు వాడు, చేపలు పట్టేవాడు జాలడు. కానీ అవిశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన అయ్యో ప్రభువా నేను మునుగుతున్నాను అని ఆయన అరుస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఓ అల్ప విశ్వాసి, నా మీద నీకు విశ్వాసం లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ యొక్క పేతురు లెక్కనే మన అనుదిన జీవితంలో కృంగిపోతున్నాము. పేతురుకి ఈత వచ్చినా కూడా ఏమంటున్నాడు? అయ్యా ప్రభువా నేను మునిగిపోతున్నాను అని అంటున్నాడు. మనకు కూడా తెలుసు, దేవుని ప్రార్థిస్తే మనల్ని పైకి లేపుతాడని తెలిసి కూడా వాడు ఏం చేస్తాము? మనుషుల వైపు చూస్తాము, మన యొక్క పరిస్థితుల వైపు చూస్తాము. కానీ ఆ దేవుడి వైపు మనం చూడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అందుకనే దేవుడు అంటున్నాడు ఏమని? కృంగిపోయిన వారిని ఆయన పైకి లేపును, బాధలతో ఉన్న వారిని ఆయన చేతులెత్తి పైకి లేపును అని మొదటగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా ఏం చేస్తాడు? మనల్ని అందరినీ కూడా పైకి లేపుతాడు. రెండవది ఏంటంటే దర్శన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. దర్శన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. చదవండి ఎవరైనా. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి బాధలు లేవండి? ఎవరు ఉన్నారా బాధలు లేకుండా? ఎవరైనా కష్టాలు లేకుండా ఉన్నారా? ఎవరైనా ఉంటే చేతులు ఎత్తాడు. కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఏమి లేవు. నీకేం లేవమ్మా? ఏం లేవు, ఏ ఇబ్బందులు లేవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చాలా అదృష్టవంతులు. ఓకే, యేసు ప్రభు రెండవదిగా ఏం చేస్తున్నాడంటే మనలో నుండి వచ్చు బాష్పములను ఆయన తుడిచివేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడట? మన యొక్క కన్నీటిని తుడుస్తాడు. ఆయనట కీర్తనల గ్రంథంలో 56వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టయితే మనం ప్రతి కన్నీటి బొట్టును ఒక సీసలో వేసుకొని ఆయన లెక్కిస్తూ ఉంటాడు. మనకు కష్టాలు వచ్చినప్పుడు లేదా దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనసుల మీద పడి ఏడుస్తూ ఉంటాం. అయ్యో నాకు దేవుడు ఏం చేయట్లేదు అని ఏడుస్తూ ఉంటాం. కానీ నీకు ఎప్పుడైతే బాధ కష్టం వచ్చిందో ఆ యేసు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి నీవు కన్నీరు కారిస్తే ఆయన ఒక్కొక్క బొట్టుని ఒక సీసలో వేసుకొని మెజర్ చేస్తాడట. మెజర్ చేసి ఏం చేస్తాడు? నీ కన్నీటిని తుడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆడవారికి మంచి ఏడుపు మంచి ఈజీగా వస్తుంది, అవునా కదా? మంచిగా ఏడుస్తారు మీరైతే. ఒకరు చూసి ఒకరు మంచిగా ఏడుస్తారు. మగవారు ఏడుస్తారు? ఎవరైనా అంకుల్స్ ఎవరైనా ఏడుస్తారా మీరు? ప్రైజ్ ది లార్డ్. కానీ మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా మంది యొక్క వ్యక్తులు కన్నీరు కారుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మొదటిగా బైబిల్లో ఎవరు కన్నీరు కారుస్తారు చెప్పండి? ఎవరు చెప్తారో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు, ఒక చాక్లెట్ ఇస్తారు. బైబిల్లో మొదటగా ఏడ్చిన వ్యక్తి ఎవరు తెలీదా? అబ్రహాం. ఎవరు? అబ్రహాం. అబ్రహాం ఎందుకు ఏడుస్తారంటే తన యొక్క భార్య సారా చనిపోవడం ద్వారా తను కన్నీరు కాస్తాడండి. ఆదికాండం 23వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తున్నాం. అబ్రహామే కాదు, చాలా మంది మనము చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో వారు కన్నీరు కారుస్తున్నారు. హన్నా తెలుసా? హన్నా మొదటి సాముయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. ఆమె కన్నీరు కారుస్తుంది, ఆమె గొడ్రాలుగా ఉంటుంది. అయ్యో ప్రభువా, నా సవతి ముందు నేను చిన్న చూపుగా నన్ను చూస్తుంది, తను నేను గొడ్రాలుగా ఉంటున్నాను, నన్ను బిడ్డలు లేకుండా ఉంటున్నాను అని దేవాలయంలో ఆమె ఏం చేస్తుంది? కన్నీరు కారుస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమెకు ఒక కుమారుణ్ణి, ఒక ప్రవక్తను, ఒక దేవుడి సేవకుని ఆమెకు దేవుడు సమకూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు కూడా చూస్తున్నాం. యోబు కూడా ఏం చేస్తున్నాడు? ఆయనకున్నదంతే కూడా దేవుడు తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది? తను కూడా ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలే కాదు పురుషులు కూడా బైబిల్లో మనం ఏడ్చినట్టు చూస్తున్నాం. ఇంకొక వ్యక్తి తెలుసా? హిజ్కియా రాజు గురించి విన్నారు ఎప్పుడైనా? హిజ్కియా రాజు ఆయన యూదా రాజ్యంలో 13వ రాజుగా పరిపాలిస్తుండేవాడు. ఓకే, దేవుని యొక్క కార్యాలు అంటే దేవుని యొక్క ప్రణాళికలో చాలా కార్యాలు చేస్తున్నాడు. ఒక రోజు ఆయనకు ఏమైందంటే జబ్బు పడి ఉన్నాడు. ఎవరు? ఏ రాజు? హిజ్కియా రాజు జబ్బు పడి ఉన్నారు. మంచంలో ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-5వ వచనం చూద్దాం. ఓకే, అయితే ఆ హిజ్కియా రాజు పరలోక రాజ్యముడు చేరుటకు భాగ్యాన్ని ఆ ప్రభు మనకు దయచేయాలని ఈ యొక్క పాట ద్వారా మనము ఆయన స్తుతించి ఆరాధించుకుంటూ మనము కనపరుస్తాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. పన్నాను కురిపించినావు, పంటలని నిలిచినావు, పన్నాను కురిపించినావు, పంటలని నిలిచినావు. యెహోవా నీవే చూసుకోను, యెహోవా నీవే చూసుకోను, సర్వము సంతోషము, ఆరాధనా నీకే,
తొలగించినావు, మృతులను బయలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను బయలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచు, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమగణతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమగణతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. రక్షణ చేకూరుస్తున్నారు ప్రభా. ఇక్కడ చేసిన ప్రతి బిడ్డ కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం కష్టం. భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తాం. తెలంగాణ రాష్ట్రానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ వీళ్ళందరినీ సమర్పించుకోవచ్చు. మీ హేరాళమైన దేవుని ఆశీర్వాదాలు వీరిపై వీరి కుటుంబాలపై దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ మాంత్రిక శక్తుల నుండి దేవుడి రాత్రి నీకు విడుదలనివ్వబోతూ ఉన్నాడు బిడ్డ. నీ పాదము కింద ప్రతి దుష్టంధకార శక్తులు తొక్కివేయబడుతూ దేవుడు నీకు విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడిని ఆవరిస్తూ ఉన్నాడు బిడ్డ. బలపడు, బలపడు. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దేవుడు అనుగ్రహించాడు.
స్వస్థపరచబోతున్నాడు. ఆయన కార్యములు నువ్వు చూడబోతూ ఉన్నావు. దుష్టాత్మలు ప్రతి బలహీనతను తీసేయి. ప్రతి రోగమును స్వస్థపరచు. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బుల నుండి స్వస్థత ఇవ్వయ్యా. ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశని నిరాశని అయినా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నమ్మెదు పరివర్తన చెందినచో పరలోకం చేరదము యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే అభిషేకులకు యేసయ్యానికి స్తోత్రం. ఒక బిడ్డను దర్శిస్తున్నందుకు స్తోత్రం. ఒక బిడ్డకు నేను నీ ఆత్మను బలపరుస్తున్నందుకు, బలపరిచిన ఆయనకి స్తోత్రం. ఇంకా ఒక బిడ్డ కూడా వాళ్ళ చేతులతో ఇంటికి వెళ్ళాలయ్యా. అందరి ఆత్మను కుమ్మరించమని నీ మహాశక్తిని పొందుకొని వెళ్ళాలయ్యా. మహాకృపతో వెళ్ళాలి. మహాశీర్వాదంతో వెళ్ళాలి. బయటికి పో. బయటికి పో. యేసు నామములో స్వస్థత. యేసు నామములో విడుదల. Holy Spirit. Holy Spirit. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా ప్రభుకు చెడి ఉన్నా ఆశయముగా గృహములెన్నున్నా విలువ నీడే ఈ రోజు చేయమని ఇవ్వండి. స్తోత్రం. స్తోత్రం. అందరూ కలిసి మరొకసారి మనందరము ఆయన మందిరము, ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇది ప్రభు ప్రాంగణం. ప్రభు మన కోసం ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన గడియలో ఉన్నాం.
ఆశీర్వదించబడిన వారు, అద్భుతంలో పొందుకున్న వారు, కృపను పొందుకున్న వాళ్ళు, దర్శనం పొందుకున్న వారు. దేవుడు మీకు చూపించిన కృప అన్ని తలుస్తూ చాలా మంది బిడ్డలలో దేవుడు తన ఆత్మను కుమ్మరించి మీకు అపవాది అల్లిన ఉచ్చుల నుండి విడుదలనిచ్చి ఉన్నాడు. నీ ఇంట్లో శత్రువు చల్లినటువంటి ఆ ముండ్ల కంపను తీసివేసి ఉన్నాడు. నీ కుటుంబంలో జరగనున్న కార్యములను ఆపిన అపవాదిని దేవుడు నీ పాదము కింద ఈ రాత్రి తొక్కివేసి ఉన్నాడు. Holy Spirit. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇంకా ఇంట్లో కొంతమంది ఇంట్లో సమాధానం లేదు. యేసయ్యని సమాధానం కుమరించాడు. కుటుంబంలో సమాధానం దయచేయండి. భార్య భర్తల మధ్య సమాధాన పరుచుతండి. పిల్లల మధ్య సమాధాన పరుచుతండి. వేదనతో కూడిన, శోధనతో కూడిన, అపవాదితో కూడినటువంటి క్రియలు కుటుంబం నుండి లేపరచుతండి. రాగుడు వ్యసనాన్ని లేపరచునైనా నూతన స్వభావం బిడ్డలకు దయచే. జూదము నుండి, అతని ఈ లోక వ్యసన పాపముల నుండి, విచ్చలవిడి ఖర్చుల నుండి ఈ రాత్రి ప్రభు విడుదలనేమో స్వస్థపరచునైనా నీ కరుణ కారుణ్యముతో కుటుంబాలన్నీ నీ కరుణ కారుణ్యముతో ప్రతి కుటుంబమును నింపునాయన. ఎన్నో కుటుంబాలు ఆశ కలిగి ఉన్నాయా? ఆశపడ్డ హృదయాన్ని సంతృప్తి పరుస్తానన్న దేవుడవు ఏదో ఒక ఎల్పితో బాధపడుతున్నారు. నాయన నువ్వు ఫిల్ఫిల్ చేసే దేవుడవు. ఏ వెల్తి ఉన్నా తీసివేయినా తండ్రి, కార్యము జరిగించి ఇప్పుడే ఇక్కడే అది ఆరంభమగును గాక. ఇప్పుడే ఆరంభమగును గాక. చాలా మంది చాలా అవసరతలు కలిగి ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారయ్యా. క్షణపాటునని వారిని కృప పొందుకొనుదురు గాక. తక్షణమే వారి జీవితంలో కార్యము జరుగును గాక. మారు మనసు కలుగును గాక. పక్షవాత రోగులు బాగుపడుదురు గాక. గుడ్డివారు చూపును పొందుకొనుదురు గాక. క్యాన్సర్ రోగాలు బాగుపడును గాక. దేవుడు వింటున్నాడమ్మా నీ అవసరత. నీ ప్రార్థన వింటున్నాడు బిడ్డ. నీ కన్నీరును తుడుస్తున్నాడు బిడ్డ. వాక్యంలో విన్నావు కదా, అన్న కన్నీరును తుడిచినాడు. నీ కన్నీరును తుడుస్తున్నాడు. ప్రియ సోదరుడా, ఎన్ని చూసి భయపడకు బిడ్డ. మనుషులను చూసి భయపడకు నా సోదరి. శ్రమలను చూసి భయపడకు బిడ్డ. నీ భర్తే నేను అర్థం చేసుకోలేకపోతున్నాడు. నీ పిల్లలే నీ మీద తిరగబడుతున్నారు కావచ్చు. నిన్ను కన్న వాళ్ళని వదిలేసి ఉండవచ్చు. కానీ నజరేయుడైన యేసు ఈ రాత్రి నీ కోసము చేతులు చాచి పిలుస్తున్నాడు బిడ్డ. పిలుస్తున్నాడు బిడ్డ. పిలుస్తున్నాడు సోదరి. ఆయన పాదాలను పట్టుకుని ప్రార్థన చేస్తుంది. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. మగ్దలేని మరియ అక్క నీళ్లతో ఆయన పాదాలను నువ్వు కూడా నీ కన్నీరు వృధా పోదు బిడ్డ. ఇదిగో నీ కన్నీరు ఆయన పాదం మీద పడుతుంది. నేను పట్టుకుంటున్నాడు నీ యేసయ్యా. నిన్ను పట్టుకుంటున్నాడు నీ ప్రియుడైన క్రీస్తు. తీరు పాదం చేరి తిని కృప కలిగిన యేసయ్యా. నీ ప్రేమను కనుకొంటిని. నీదు సమక్షములో యేసు
ఆశీర్వదించి ఈ బిడ్డల కోసం నాయన పరలోకములోని ఒక ఆత్మీయమైన వరాలను సిద్ధం చేసి ఈ రోజు ఒక్కొక్కరిని పేరు పెట్టి నీ సన్నిధికి పిలుచుకొని పరలోకములో నాయన వారికి కోసం సిద్ధపరిచిన బహుమానాలను ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క బిడ్డకు నువ్వు చేతులు పెట్టి పంపించబోతున్నందుకు స్తోత్రం. చప్పట్లు కొట్టి స్తుతిద్దాము దేవుణ్ణి బిగ్గరగా. కోటి కోటి స్తోత్రము చెబుతూ ఇంకా బిగ్గరగా ప్రాంగణము దద్దరిల్లేలాగా అపవాది క్రియలు లయపరచబడే, మాంత్రిక శక్తులని లయపరచబడే ఒక విజయ ఆనందముతో స్తుతిద్దాం. సంఘ బిడ్డలను దీవించినాయి. ఈ గ్రామ సంఘానికి ఉపదేశిక సేవ చేస్తున్న రాజు బ్రదర్ ఆయన సంఘ పెద్దలైనటువంటి వారందరినీ పేరు పేరున నాయన దీవించు స్వామి గారిని, వారితో ఉన్నటువంటి నాయన గ్రూప్ని, ఈ మహిళలను నాయన భోజనాలను సిద్ధపరిచిన బిడ్డను, ఈ చర్చను చూసుకుంటున్న వారిని, కానుకలు సమర్పిస్తున్న వారిని, ప్రతి బిడ్డను నాయన నీ పాదముల చెంత సమర్పిస్తూ ఉన్నా. నువ్వు దీవించి ఆశీర్వదించండి. ఎవరి జీవితంలో అయితే కార్యాలు జరిగాయో వారందరినైనా రేపటి రోజున సాక్ష్యం పంచుకునేటట్టు వారి జీవితంలో ఒక బలమైన సాక్ష్యము నువ్వు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన బృందాన్ని అంతటిని బ్రదర్ సృజన్ గారు నైనా, బ్రదర్ సందీపుని, బ్రదర్ అరుణ్ని ప్రభు నాతో పాటు నైనా ఇదిగో కూడిన ప్రతి బిడ్డను నీ పాదముల చెంత సమర్పిస్తూ మీకే ఘనత మహిమ ఆరాధనలు చెల్లిస్తూ యేసు అతి శక్తి గల అతి శ్రేష్టమైన నామమున అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం చెబుతాం ఆమేన్. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి చెబుతాం ఆమేన్. 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 పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మారణము మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువు మనందరితో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనలందరిని దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 శ్రావణ్ గారు కేథోలిక సంఘం తరపున ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గుడి ఆవరణం చుట్టూ ఎంతో కష్టపడి చిన్న పిల్లల నుంచి సంఘంలోని ప్రతి ఒక్కరూ ఎంతో తమ యొక్క శ్రమను దేవుని కోసం దానం చేసినందులకు ప్రత్యేక విధంగా పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ముందుకు నడిపించినటువంటి గుడి పెద్దలకు, విశ్వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎవరైనా స్వస్థత ప్రార్థన కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా వచ్చినట్లయితే బ్రదర్ కూడా తను వారికి ప్రత్యేకంగా స్వస్థత ప్రార్థనను చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు ప్రార్థనను చేసుకోగలరు. అదేవిధంగా మరొకసారి ఫాదర్ చిన్నపురెడ్డి గారు అనారోగ్యంతో మన మధ్యకు రాలేకపోయారు. ఫాదర్ గారికి మనం ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఫాదర్కు దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని మరియు తను అధికంగా ఇంకా సేవ చేసే భాగ్యాన్ని దేవుడు తనకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. తెలుసమ్మా, నేను